ప్రస్తుతం మనతోటి అంటే బిగ్ బాస్ లో టాస్కులు ఉంటాయి కదా. సో ఆల్రెడీ మనం చూసుకుంటే అగ్ని పరీక్షలో దమ్ము శ్రీజకి టాటూ వేసిన ఆర్టిస్ట్ ఉన్నారు. సో కామనర్ కి టాటూ వేసారు కాబట్టి ఒకసారి కామనర్ కి సపోర్ట్ చేస్తారా లేదంటే సెలబ్రిటీస్ కి సపోర్ట్ చేస్తారా ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో బ్రదర్. బ్రో యాక్చువల్ బిగ్ బాస్ చాలా లీగల్గా నీట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ వెళ్ళి టాటూ చేసొచ్చా అగ్ని పరీక్షలో శ్రీజ గారికి చేసొచ్చా. సో నాకు అర్థమైన ప్రకారం అయితే చాలా లీగల్గా ఉంటుంది. బట్ మన తెలుగు వాళ్ళు కూడా ఇంతకుముందు విన్ అయినారు, చాలా ప్రామిస్ చేశారు, చాలా ప్రామిస్ మిస్ అయిపోయినాయి. మనకు అవన్నీ అవసరం లేదు. దిస్ ఈస్ ద 9th బిగ్ బాస్ 9th రైట్. సో దీంట్లో తనుజ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మన తెలుగు నుంచి కూడా ఉన్నారు. సో మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు బాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది, కాలీవుడ్ ఉంది, తమిళ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అన్నిట్లలో బిగ్ బాస్ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు. సో నేనేమనుకుంటున్నా అంటే మన తెలుగు వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంతకుముందు మిస్ చేసుకున్న ప్రామిస్ వాళ్ళు ఎవరన్నా సక్సెస్ అవుతారేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు తెలుగు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిచారు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కామనరే గెలిచాడు. సో ఏం చెప్తారు, ఎలా అనిపిస్తుంది? డిజర్వ్ పర్సన్ అనిపిస్తుంది? తను కూడా చాలా స్ట్రగుల్ చేశాడు బ్రో. ఇది బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. తన ఎఫర్ట్ ఏంటో మొత్తం చూపించాడు. తను ఎంత ఫిట్నెస్ ఉంటాడు, ఏంటి, ఎంత స్ట్రగుల్ చేశాడు, తన జాబ్, తన కెరియర్ అన్నీ కూడా చూపించాడు. అండ్ తను కూడా ఏమేం ప్రామిస్ చేశాడో తను కూడా చేస్తే తర్వాత బయటకు వచ్చినాక చాలా బాగుంటుంది. తనే విన్ అవ్వాలని యాజ్ మన తెలుగు నుంచి నా విష్. ఓకే అన్న, ఇప్పుడు మనం చూసుకుంటే టాప్ 5 లో వీళ్ళు కాకుండా వేరే పర్సన్ డిజర్వ్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇంకా టాప్ ప్లేస్కి వస్తే ఇప్పుడు బిగ్ బాస్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు తనుజాని తీసుకొని వచ్చారంటున్నారు. సో ఇంకా మనకి ఇక వేరే ఛాన్స్ లేదు, చాయిస్ కూడా లేదు. సో మనకు ఆప్షన్ లేదు కదా బ్రో. ఇప్పుడు మనకి చాలా విషయం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు 7 బైజీ బృందావన్ కలిసి సినిమా చూస్తాం. తను రావాలని మనందరికి, మిడిల్ క్లాస్ అందరికీ విషయం ఉంటుంది. తను రాలే కదా. బిగ్ బాస్ అనేది ఒకరికి లైఫ్ ఇవ్వడం. సో 7 బైజీ బృందావన్ నుంచి తను వచ్చాడు, తనకి లైఫ్ లేదు కదా. ఇప్పుడు తను ఫైనల్ రావట్లేదు కదా. అయితే భయ్య, ఇప్పుడు అంటే మీరు బిగ్ బాస్ లో టాటూస్ చేయడానికి వెళ్ళారు, అంతకు ముందు సీజన్స్ లో కూడా చేశారు కదా. సో అంటే బిగ్ బాస్ లో రియాలిటీ లేదు అంటున్నారు ప్రోపిల్ దగ్గర. అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంటారు ఫస్ట్, అంటే పబ్లిక్ ఓటులతో సంబంధం లేకుండా చేస్తారు అంటున్నారు. సో అట్లా మీకు ఏమన్నా అనిపించింది? బ్రో మీ క్వశ్చన్ చాలా బాగుంది, రియల్లీ నైస్ క్వశ్చన్. ఇది ఇంతవరకు ఎవరు అడగలేదు. బట్ నేను ఫేస్ చేసిన దాని ప్రకారం బిగ్ బాస్ లో ఈ టాస్క్ చాలా మందికి ఇచ్చారు బ్రో. ఈవెంట్ నేను శ్రీజకి టాటూ వేసా, తనకు ఆప్షన్ ఏంటంటే 4 హెడ్ పైన వేసుకోమని చెప్పారు. కానీ తను 4 హెడ్ పైన వేసుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయి వచ్చారు. నేను లైవ్లో నేను ఉన్నాను. సో తను 4 హెడ్ పైన వేసుకోవడానికి వచ్చినాక కూడా బిగ్ బాస్ ఏం సజెషన్ ఇచ్చాడంటే ఆమె కెరియర్ ఖరాబ్ కావద్దని చెప్పేసి 4 హ్యాండ్ మీద వేసుకోమని చెప్పి 4 హ్యాండ్ కూడా తనకు ఛాన్స్ ఇచ్చారు. అందులో కొంత మెంబర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు, మీరు కూడా చూసారు. 2-3 మెంబర్స్ ఛాన్స్ ఇచ్చారు. ఇది వేస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది. బట్ శ్రీజ గారు ఒక్కరే ఫేస్ చేశారు. ఏది 4 హెడ్కి ఫేస్ చేసిన తర్వాత 4 ఆమ్కి వచ్చేసింది. ఈ సీజన్ చాలా జెన్యూన్ అనిపించింది బ్రో కంపేర్ టు. ఎందుకంటే నేను ఇంతకుముందు లైవ్లో చూడలేదు, బట్ నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి ఈ సీజన్ మాత్రం నాకు చాలా జెన్యూన్ అనిపించింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతోటి తనుజ ఫ్యాన్స్ ఉన్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. తనుజకి కప్పు రాలేదని ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఏంటి అంత ఎమోషనల్ అవుతుంది? ఎమోషనల్ అంటే ఇన్ని రోజులు అక్క గురించి అంటే గెలవాలి అనుకున్నాం కదా. లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకా హోప్ ఉంది, కొంచెం ఏమన్నా చేంజ్ అయ్యి తనుజకి ఏమన్నా గెలిపిస్తారేమో ఒక లేడీ టైగర్ అని చెప్పి అదొకటే అనిపించింది, అదొకటే బాధ అనిపిస్తుంది అంతే. ఓకే, అంటే అన్డిజర్వ్ అంటారా పవన్ కళ్యాణ్? నో తను గెలిచినందుకే